దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని స్తబ్దుగా ప్రారంభించాయి. సోమవారం ఆసియా మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతుండటంతో ఆ ప్రభావం మన సూచీలపైన కనిపించింది. దాంతో అవి స్వల్ప నష్టాలతో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 56, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.63 వద్ద ఉంది. బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10% టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో రూపాయి విలువ క్షీణించింది. నిఫ్టీ సూచీలో ట్రెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐషూర్ మోటార్స్, హెచ్యుఎల్, ఆసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్ హిందాల్కో స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇక అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చల ఫలితం ఈ వారమే బయటకు రానున్నందున దేశీయంగా ఏప్రిల్, జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం కానుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.